నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో 8 మంది వారసులు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఎంతమంది గట్టెక్కుతారో చూడాలి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా నందమూరి తారక రామారావు, నాదెండ్ల భాస్కర్ రావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే ఇందులో 8 మంది ముఖ్యమంత్రుల వారసులు పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బరిలో దిగారు. వీరిలో ఎంతమంది విజయం సాధిస్తారో చూడాలి. వైఎస్ జగన్ 2009లో కడప ఎంపీగా తొలిసారి విజయం సాధించారు. తండ్రి అకాల మరణంతో 2010లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎంపికయ్యారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మూడోసారి పోటీ చేస్తున్నారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి మూడోసారి పోటీ చేశారు. 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. అలాగే 1985 నుంచి 1994 వరకు ఇదే నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించారు. 1996 ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ కుమార్తె దగ్గుపాటి పురంధేశ్వరి కూడా 2004లో బాపట్ల లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక 2009 విషయానికి వచ్చేసరికి విశాఖ నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. రాష్ట్ర విభజనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీని వీడారు. బీజేపీలో చేరి 2014లో రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయినా ఓటమి తప్పలేదు. 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో రాజమండ్రి బరిలో దిగారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.